ఫిబ్రవరి 22, 2026 నాది మరియు మా బావగారిది మ్యారేజ్ డే వరుసగా 22, 23 రోజున పెళ్లి రోజులు ఉండడం మూలాన వేములవాడ క్షేత్రంలో మా పెళ్లి రోజు వేడుకలు చాలా బాగా జరిగాయి. మేము నలుగురమే ఉన్నప్పటికీ వేములవాడలోని మున్నూరు కాపు సత్రంలో ఉన్న కొంతమంది చిన్నారులను పిలిచి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ సమక్షంలో మా పెళ్లి రోజు జరగడం బాగా అనిపించింది. ఈ చిన్నారుల సమక్షంలో పెళ్లి రోజు వేడుకలు జరగడం మాది 35 ఏళ్ళి 36వ ఏట ఈ పెళ్లి జీవితంలో, ఈ వివాహ బంధంలో ఏకమైనప్పటి నుంచి ఈ విధంగా జరగడం చాలా బాగా అనిపించింది. మేము పిలవగానే చిన్నారులు, వారి తల్లిదండ్రులు తోడ్పాటును అందించి రావడం బాగా అనిపించింది. అక్కడి నుండి నేరుగా కొండగట్ట అంజన్న స్వామి గుడికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. కొండగట్టు అంజన్న టెంపుల్. ఆ రోజు 23 ఫిబ్రవరి మా బావగారి పెళ్లి రోజు సందర్భంగా కొండగట్టు, ధర్మపురి ఈ రెండు దర్శించడం, స్వామివార్లు దర్శనమివ్వడం మా అదృష్టం. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.
అంజన్న గుడిలోకి అడుగుపెట్టిన ప్రతిక్షణం నుండి ప్రతిక్షణం కూడా చాలా గొప్ప అనుభూతి కలిగింది. మొన్న ఈ మధ్య యాక్షన్ కింగ్ అర్జున్ కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకున్నారు. ఒక 7-8 సంవత్సరాల క్రితం అనుకుంటా. మా తమ్ముడి మ్యారేజ్ డే రోజు కూడా ఈ యాత్రలు సేమ్ వేములవాడ, కొండగట్టు, ధర్మపురి దర్శించుకోవడం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వెళ్ళడం, ఆ స్వాములు మంచి దర్శనం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మేము వెళ్ళినప్పుడు కొద్దిపాటి భక్తులు మాత్రమే ఉన్నారు. అతి తొందరగా మా దర్శనాలైనవి. మా యొక్క గోత్రనామాలతో పూజలు కూడా జరిగినాయి. తరువాత ఇది శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రం అయినటువంటి ధర్మపురి సందర్శనం. ఆయన గారు శేషప్ప కవి గారు నృసింహ శతకం రచించినటువంటి ఆధ్యాత్మిక కవి. ఇక్కడ గోదావరి నది స్నానం ఆచరించి అయ్యవారిని, కోరమీసాల ఉగ్ర నారసింహుణ్ణి, ధర్మపురి నారసింహుణ్ణి, లోపల ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని దర్శించుకోవడం జరిగింది. పైన చూసుకోండి. హ్యాపీ యానివర్సరీ బావా అక్క. ఇక రాదు, అయిపోయింది దాని పని. మా బావగారి పెళ్లి రోజు వేడుకలు. తనది 34వ
వివాహ బంధంలో జరుగుతున్న వేడుక. ఫోటో చూపుతావు.